Hello guys, Ninmi Balu Stories and welcome to day 16 in our 100 days, 100 vlogs. సో ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మనం ఎప్పుడైనా ఇంట్లో వ్లాగ్ ఉంటే అందులో మ్యాక్సిమం అయితే మన ఫుడ్ వ్లాగ్సే ఉంటాయి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో కూడా చూసి ఉంటారు. సో ఈరోజు వచ్చేసి నేను ప్రిపేర్ చేసే ఒక స్మాల్ డిష్ అనమాట. సో అదే పికిల్ రైస్. సో స్పెషల్గా మనం పికిల్ రైస్ ఎందుకని అంటే సమ్మర్ అయిపోయి ఇట్లా రైనీ సీజన్ ఎంటర్ అయ్యే మధ్యలో ఏంటంటే చాలా ఫ్యామిలీస్ మన తెలుగు స్టేట్లో ఎస్పెషల్లీ పికిల్స్ బాగా పెట్టుకుంటారు కదా. అందులో మ్యాంగో పికిల్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. నాకు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మన మ్యాంగో పికిల్. ఈరోజు మన మ్యాంగో పికిల్ని ఫ్రైడ్ రైస్గా మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తా. మంచిగా మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, రెయిన్ వస్తుంటే వేడిగా రైస్లో పికిల్ వేసుకొని తినడం ఎంత మజా ఉంటుందో. మ్యాంగో పికిల్ ఫ్రైడ్ రైస్ కూడా పిచ్చ మజా వస్తుంది. సో మనం ఎట్లా చేసుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. ఇవన్నీ మ్యాక్సిమం మన ఇంట్లో దొరికే ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్తోనే మనం అయితే చేసుకోవచ్చు. సో ఇది షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మన వ్లాగ్స్ని ఇప్పుడే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గైస్. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గో. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, మెయిన్గా మనకి పికిల్. ఇది రీసెంట్గానే పెట్టిన పికిల్ అనమాట. చాలా బాగుంది, చూడొచ్చు. అసలు ఇట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ చిల్లీస్, ఆనియన్. అండ్ ఇది ఆప్షనల్ అనమాట, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. బట్ కొత్తిమీర మాత్రం పక్కా అనమాట, అదొక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనకు కావాల్సింది రైస్. సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, మెంతులు అయితే వేసుకోవాలి. యాక్చువల్గా జీరా అయిపోయింది, ఓన్లీ మెంతులు అయితే వేసేసిన పర్లేదు. మనకేముంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకనంటే మనం జస్ట్ ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. ఆల్రెడీ మనకి ఏంటంటే పికిల్లో ఫ్లేవర్స్ యాడ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ మనం యాడ్ చేసేది అడిషనల్గా అనమాట, అంటే కొంచెం ఫ్లేవర్, రైస్కి కొంచెం ఫ్లేవర్ రావడం కోసం. సో అట్లా ఒకసారి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత అవి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వావ్, ఆనియన్స్ మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వేగినా పర్లేదు. మనం బిర్యానీస్ లాగా గోల్డెన్ బ్రౌన్ చేసుకోవాల్సిన అంత అట్లా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం రాగానే ఉంటే తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే మనకి తగులుతుంది. సో అట్లా. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎస్, ఫైనల్గా అయితే మనమైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పికిల్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి మ్యాంగో పికిల్. బాబా స్మెల్ అయితే అదిరిపోయింది. అసలు మ్యాంగో పికిల్ ఇట్లా డక్కని తీసాం కదా, అప్పుడే అసలు ఆ స్మెల్కి తినాలి అనిపించింది. సో ఇట్లా కాసేపు అది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకొని, మీకు ఏమైనా ఇంకా స్పైసీ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం మీరు సాల్ట్ అయితే యాడ్ చేసిన. మీకు ఒకవేళ స్పైసీ యాడ్ చేసుకోవాలనుకుంటే 2 గ్రీన్ చిల్లీ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అని అంటే కొంచెం అదేంటి రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. సో అట్లా ఇది కొంచెం అటు ఇటు అయిన తర్వాత సాల్ట్ కొంచెం మెల్ట్ అయింది. సో సాల్ట్ మెల్ట్ అయిన తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్ రైస్ యాడ్ చేసేసుకోవడమే. ఇది లెంతీ ప్రాసెస్ కూడా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి పికిల్ కుక్ అయ్యే ఉంటుంది కదా. ఓన్లీ మనకి ఆనియన్స్, మనం వేసిన సాల్ట్ అండ్ అట్లాగే మన గ్రీన్ చిల్లీ కుక్ అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఓన్లీ హార్డ్లీ ఒక 2 to 3 minutes అంతే. ఆహా, వావ్. చూడండి అసలు ఎంత ఫ్లేవర్గా కనిపిస్తుందో. అసలు నన్ను అడిగితే
బయట డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైసెస్, చికెన్ ఫ్రైడ్ రైసెస్ కంటే కరెక్ట్ మూమెంట్లో మీకు కరెక్ట్ ఆకలేసేటప్పుడు ఇంట్లో ఇట్లాంటి పికిల్ ఉండి మంచిగా మీరు దాన్ని వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. బయట అసలు ఏమి పనికిరావు అనిపిస్తుంది. మన నానమ్మలు, అమ్మమ్మలు, మన మమ్మీ వాళ్ళు చేసే బెస్ట్ థింగ్ ఏదైనా ఉందని అంటే అది పర్ఫెక్ట్ మ్యాంగో పికిలే, అంటే ఫుడ్లలో. వావ్, చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకొని ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకుంటే, ఇది ఆప్షనల్, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు ఇది బాగా ఇష్టం అనమాట, ఇట్లా యాడ్ చేసేసుకోవడము. పికిల్స్లలో లెమన్ యాడ్ చేసుకోవడం చాలా ఇష్టం నాకు, బాగుంటుంది అట్లా, అందుకని చెప్పేసి అయితే యాడ్ చేసిన. సో ఇంతే గైస్, ఏం లేదు ఇంకా. సో ఇది ఒక్కసారి మనకి హీట్ ఎక్కిన తర్వాత బౌల్లో తీసేసుకొని తినడమే. కాకపోతే నేను ఏమనుకున్నానంటే దీంతో పాటు అడిషనల్గా ఇంకొకటి అయితే వేసుకుంటున్నా, అది కూడా ఏంటో చూపిస్తా, ఎక్కడైతే స్కిప్ చేసేయకండి. సో చూసిండు కదా, ఇదే మన ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్. దీంతో పాటు సైడ్ డిష్ ఏం చేసుకోవాలో కూడా మీకు చూపిస్తా. సైడ్ డిష్ వచ్చేసి ఆమ్లెట్ అనమాట. సో నేనైతే లైక్ సపరేట్గా అన్నీ యాడ్ చేసి ఆమ్లెట్ చేసుకోను. సో ఇట్లా రాగానే అనమాట చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసిన, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసిన. ఆమ్లెట్ టెక్స్చర్ చూసుకోవచ్చు, అంటే మనం సపరేట్గా దాన్ని యాడ్ చేసి ఒక బౌల్లో కొట్టి వేస్తారు కదా, అది కొంచెం ఫ్లఫీ అవుతుంది. బట్ ఇదేంటంటే జస్ట్ పచ్చడిలో మనము అంత ఓపిక ఉండదు కదా, ఆల్రెడీ మనం రైస్ చేసేసుకున్నాం. ఇది కామన్గా ఏంటంటే జస్ట్ కొట్టి వేయడమే, 1 minute కూడా పట్టదు ఆమ్లెట్ అవ్వడానికి. సో గైజ్, ఇది అనమాట మన డిష్. సో ఇది వచ్చేసి మనకి పికిల్ రైస్ అండ్ అట్లాగే ఆమ్లెట్, దాంతోపాటు కర్డ్. బాబా ఏమన్నా కాంబినేషనా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. టైమ్ టు టేస్ట్. బాబా ఏదైతే అది గైజ్, అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా దానికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అసలు ఏవి పనికిరావు. డెఫినెట్గా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట. మనకి డిష్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో తింటారు కదా, దానికి యూస్ అవుతుంది, అండ్ లంచ్ బాక్స్కి యూస్ అవుతుంది, అండ్ డిన్నర్కి కూడా యూస్ అవుతుంది, అండ్ అట్లనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా అయితే యూస్ అవుతుంది అనమాట. అండ్ చాలా మంచి రెసిపీ కూడా. స్పెషల్గా ఈ డిష్ చేసుకోవాలనుకునే టైంలో అయితే బెటర్ టైం వచ్చేసి ఎప్పుడు రెయిన్ వస్తే అప్పుడు, అది ఏ టైం అయినా కానీ, నైట్ అయినా, మధ్యాహ్నం అయినా, మార్నింగ్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా పర్లేదు, కానీ మంచిగా రెయిన్ వచ్చేటప్పుడు మాత్రం ఒకసారి అయితే ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. బాబు చూసిండే కదా గైస్, ఇది మన ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.